మొన్నటి వరకు బాలయ్య నువ్వు ఎక్కడయ్యా అంటూ తెగ ర్యాగింగ్ చేశారు వైసీపీ లీడర్స్. కానీ ఇప్పుడు ఇదే సీన్ రివర్స్ అవుతోందట. వైసీపీ లీడర్స్ టార్గెట్గా రివర్స్ పంచ్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. మేమిక్కడ మీరెక్కడ అంటూ ట్రోల్స్ చేస్తున్నారట. ఇంతకీ ఏం జరుగుతోంది హిందూపురంలో? కొత్తగా వచ్చిన మార్పేంటి? నోరుంది కదా అని ఏది పెడితే అది మాట్లాడకురా నాయనా, రేపది మనకు కూడా తగలొచ్చంటూ జాగ్రత్తలు చెబుతుంటారు పెద్దలు. ఇప్పుడు ఇవే మాటల్ని రిపీట్ చేసుకుని మరీ వింటున్నారట హిందూపురం వైసీపీ లీడర్స్. ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ వరుసగా 3 సార్లు గెలిచారు. హ్యాట్రిక్ విజయంతో మంచి జోష్ మీదున్నారు బాలయ్య. ఈ క్రమంలో అంతకుముందు బాలయ్య మీద హిందూపురం వైసీపీ నాయకులు చేసిన ట్రోల్స్, విమర్శలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అప్పట్లో బాలకృష్ణ నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని, అంతా పియ్యేల పాలనే జరుగుతుందని, అసలైన గెస్ట్ లీడర్ అంటూ విపరీతంగా ట్రోల్ అయ్యారు. చికెన్ మసాలా కానీ జనంలో మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారన్న ఫీలింగ్ ఉందట. ఆ ఎఫెక్ట్తోనే వరుసగా 3వసారి గెలిచారాయన. అయితే ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా జరిగాయి. బాలకృష్ణని గతంలో ఎప్పుడూ లేని విధంగా టార్గెట్ చేశారు వైసీపీ లీడర్స్. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన ఏ రోజైనా హిందూపురంలో ఉన్నారా, మీకు అందుబాటులో ఉంటారా అంటూ ఓటర్లలో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. కానీ చివరికి పోలింగ్ బూత్లో బాలయ్య వైపే మొగ్గారు జనం. పైగా మెజారిటీ కూడా పెరిగింది. 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో బాలకృష్ణ ఎక్కువ మెజారిటీతో గెలిచారు. ఈసారి 2014, 2019 కంటే డబుల్ మెజారిటీ దాటి హ్యాట్రిక్ కొట్టారాయన. ఓవైపు వైసీపీపై ఉన్న వ్యతిరేకత, మరోవైపు బాలకృష్ణ గ్రాఫ్ ఏమాత్రం తగ్గకపోవడంతోనే ఈ విజయం సాధ్యమైందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆ గెలుపు తరువాత స్థానిక వైసీపీ నాయకులు పూర్తిగా షాక్ తిన్నారట. ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జిగా కురుబ దీపిక ఉన్నారు. మరోవైపు కీలక నేతగా నవీన్ నిశ్చల్ పనిచేస్తున్నారు. హిందూపురంలో బాలకృష్ణని అటాక్ చేయడంలో ముందుంటారు నిశ్చల్. పైగా ఇప్పుడు ఆయన శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీపిక దాదాపు 9 నెలల పాటు హిందూపురం ఇన్ఛార్జిగా కొనసాగి బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఓటమి తర్వాత ఈ నేతలంతా ఇప్పుడు నియోజకవర్గం నుంచి మాయమైపోయారట. జూన్ 4న ఎన్నికల ఫలితాలొచ్చాయి. అప్పటి నుంచి హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కురుబ దీపిక కానీ, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నవీన్ నిశ్చల్ గాని పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారట. అటు బాలకృష్ణ ఇప్పటికే పలుమార్లు హిందూపురం వచ్చి వెళ్లారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారట. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఇప్పటి వరకు యాక్టివ్ కాలేదంటున్నారు స్థానికులు. ఏదో ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం తప్ప కనీసం కార్యకర్తల్ని కూడా పలకరించిన పాపాన పోలేదట. కురుబ దీపిక మాత్రం బెంగుళూరుకే పరిమితమయ్యారు. ఆమె భర్త మాత్రం అప్పుడప్పుడు హిందూపురంలో కనిపిస్తున్నారు. ఇలా వైసీపీ నాయకులంతా ప్రస్తుతం హిందూపురానికి చుట్టాలైపోయారని ట్రోల్ చేస్తున్నారు టీడీపీ లీడర్స్. దీంతో నాడు బాలకృష్ణ మీద చేసిన ట్రోల్స్ నేడు వైసీపీకి రివర్స్ అయ్యాయన్న టాక్ నడుస్తోంది నియోజకవర్గంలో.